ఫ్రెండ్స్, ఆంధ్ర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు సంబంధించి ఒక న్యూస్ అనేది వైరల్గా మారుతుంది. సో ఆ న్యూస్ ఏంటంటే, కేవలం ఇంటర్మీడియట్లో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయని, అండ్ ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది రాయకుండా జస్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తేనే సరిపోతుందని. సో ఇలా ఈ న్యూస్ అనేది లాస్ట్ 24 అవర్స్ నుంచి వైరల్గా మారుతుంది. అండ్ దీని మీద మన బోర్డు వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఒక లెటర్ లాంటిది, ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అదేంటి, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అందులో మెయిన్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో సెకండ్ ఇయర్ వాళ్ళు కాదు, జస్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కేవలం సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తేనే సరిపోతుంది. సో ఇలా ఒక న్యూస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇంకో ఒక న్యూస్ అనేది వైరల్గా మారుతుంది. అదేంటంటే 25-26 అంటే 2025-26 ఇయర్లో సిబిఎస్ఈ సిలబస్ అనేది దాని ప్రకారంగా మనకు సిలబస్ అనేది మారుతుంది. సిబిఎస్ఈ ప్రకారంగా మన స్టేట్ సిలబస్ అనేది చేంజ్ చేసి సిబిఎస్ఈ సిలబస్ ప్రకారంగా మనకు నేర్పిస్తారు. సో ఈ రెండు న్యూస్ అనేది వైరల్గా మారుతుంది. అందులో ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే సిబిఎస్ఈ వాళ్ళ సిలబస్ అనేది మన దాంట్లో జాయిన్ చేసి మనకు స్టేట్ సిలబస్ కాకుండా వాళ్ళు ఎలా అయితే నేర్చుకుంటారో వాళ్ళ సిలబస్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళలాగే మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సిలబస్ అనేది జాయిన్ చేయడం అనేది జరిగింది. సో దాని మీద వాళ్ళు మన బోర్డు వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేశారు. బట్ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయకుండా, అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తేనే సరిపోతుంది. సో ఈ యొక్క డెసిషన్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని ఉంటున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క డెసిషన్స్ తీసుకొని అండ్ పేరెంట్స్ యొక్క డెసిషన్ తీసుకొని, సో మొత్తం అండ్ ఆఫీసర్స్ కానివ్వండి, లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, సో వీళ్ళందరి డెసిషన్స్ అనేది తీసుకొని ఈ రూల్ని, అంటే ఈ మెథడ్ని కేవలం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయకుండా జస్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తేనే సరిపోతుంది అనే ఈ మెథడ్ అనేది టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపాల్స్ వీళ్ళ యొక్క డెసిషన్ మీదనే వాళ్ళ డెసిషన్స్ అనేవి తీసుకొని దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలో చేయకూడదో అనేది డిసైడ్ అవుతుంది. సో అంతేగాని ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయో లేదో ఉంటాయి. సో 100% అయితే ఈ సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఈ ఇయర్ నుంచి కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రూల్స్ అనేవి, అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలో వద్దా అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఈ ఇయర్ నుంచి అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి.